నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న పరిమెలపాడు గ్రామంలో అయితే ఉన్నాం. గతంలో ఇక్కడ 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తున్నాం మనం. ఈ ప్రాంతంలో ఒక విలేజ్ అయితే ఉనింది. అయితే ఈ విలేజ్ పెన్నా ప్రవాహంతో ఆ ఇసుకతో మొత్తం పుడుకోపోయింది. అయితే అదేవిధంగా ఈ గ్రామానికి ఆ పడమట వైపున శివాలయం అనేది ఉన్నింది. అయితే ఆ శివాలయం కూడా పూర్తిగా కప్పుకోపోయింది, ఇసుకతో కప్పబడిపోయింది. శివాలయానికి ఎంతో చరిత్ర ఉందని కూడా పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క శివాలయము కరోనా టైంలో అందరూ అదే యువత అంతా కరోనా టైంలో వాళ్ళ స్వగ్రామానికి వచ్చారు. అయితే ఆ సమయంలో ఆ యువత ఇక్కడ ఒక గ్రామం ఉన్నింది. ఆ గ్రామంలో శివాలయం ఉంది. ఆ శివాలయాన్ని మనము వెలుగు తీద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఒక శివాలయాన్ని వెలుగు తీశారు. అయితే ఆ శివాలయంలో కొన్ని విగ్రహాలు కూడా, బంగారు నాణ్యాలు విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే ఆ దేవాదాయ శాఖ అధికారులు వచ్చి ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి వాళ్ళ ఆధారంలో పెట్టుకున్నారు. అయితే అదేవిధంగా ఈ యొక్క శివాలయాన్ని గురించి మనం ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. అదే ఇటీవల కాలంలో కల్కి మూవీ కూడా ఇక్కడ ఒక టేక్ కూడా ఇక్కడ తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అదే కల్కి మూవీ ఈ యొక్క గ్రామము ప్రజలు కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అందరూ కల్కి మూవీ మా గ్రామము, మా జిల్లాలో ఉన్న ఈ దేవస్థానం సినిమాలో వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆ కల్కి మూవీ కూడా చూడటం జరిగింది. ప్రస్తుతం మనం ఆ లొకేషన్ లో ఉన్నాం. మనం చూస్తున్నాం ఆ దూరాన ఉన్న ఆ ఇసుక దిబ్బ ఉంది కదా, ఆ దిబ్బ పక్కన శివాలయం అనేది ఉంది. ఆ శివాలయం ఎలా ఉంది ఏంది అనేది చూద్దాం పదండి. అదే ఆ దేవాలయం ఇక్కడే. అయితే ఈ దేవాలయం దగ్గరికి వచ్చి భక్తులు ఇక్కడ పూజ చేసుకుని పొంగలు పెట్టుకొని తర్వాత అక్కడ చూస్తున్నాం మనం, అది చింతతోపు. ఆ చింతతోపు కింద కూర్చొని పొంగల్ చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళు ఆ పొంగల్ తిని ఇంకా కొంచెం దూరం పోతే ఇదంతా ఈ దేవస్థానం యొక్క భూమి అండి. అంటే పొలాలు అంటారు కదా, దేవాలయం యొక్క పొలాలు ఇవి అన్ని. ఇంకా కొంచెం ముందుకు పోతే తూర్పున అక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరు పక్కన ఈ ఎంత గ్రామం అండి, ఈ ఎంత గ్రామము ఇప్పుడు చూస్తున్నాం మనం. అసలు ఆ దేవాలయం ఎలా ఉంది ఏందనేది చూద్దాం పదండి. చూడండి, ఇదే ఆ దేవాలయం. ఇది పైన గర్భగుడికి ఇదంతా శివాలయం మొత్తం ఇసుకతో మొత్తం బూడుకుపోయింది. అయితే ఎంత ఇసుక మొత్తం వెలుగు తీసినప్పుడు వాళ్ళకి దారి అయితే కనిపించలేదు. అయితే గర్భగుడికి కొంచెం రంధ్రం వేసి ఆ రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళటం జరిగింది. అయితే ఈ దేవాలయంలో పంచ విగ్రహాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే బంగారు నాణాలు ఇవి అన్ని దేవాదాయ శాఖ అధికారుల దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. అదే ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే లోపలికి అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడ పాములు ఉన్నాయని గ్రామస్తులు చెప్పారు. ఎట్టుందో ఏందో చూడాలి మనం. ఇప్పుడు ఎవరో వచ్చి పూజ చేసినట్టున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, గర్భగుడిలోకి అయితే వచ్చున్నాం మనం. అంత గర్భగుడి. పాము గుడ్లు, వాళ్ళు చెప్పింది నిజమే. ఇక్కడ పాము తిరుగుతుంది, పాము గుడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. పైన అంతా ఇటుక రాళ్ళతో కట్టున్నారండి. వంద సంవత్సరాల క్రితం ఆ శివాలయం బూడిపోయింది. అయితే ఆ శివాలయం చరిత్ర ఏందో, అసలు ఆ హిస్టరీ ఏందో, ఎలా బూడిపోయింది, గతంలో అక్కడ విలేజ్ ఉందని చెప్తున్నారు. అసలు వాస్తవాలు ఏందో ఆ యొక్క గ్రామస్తులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అసలు ఏంది ఆ శివాలయం, ఎవరు కట్టించారు, ఏంది ఆ శివాలయం చరిత్ర. ఆ శివాలయము ఎప్పుడో పూర్వీకులు 400 సంవత్సరాల క్రితము పెద్దోళ్ళలో పరశురాముని ప్రతిష్ఠ జరిగి దేవాలయం స్థాపించారంట. ఆ స్థాపించిన దేవాలయం క్రమేపీ పూజలు అన్ని బాగానే జరుగుతూ వచ్చినాయి. ఆ దేవస్థానానికి 80 ఎకరాల భూమి ఉంది. ఆ 80 ఎకరాల భూమి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఏలంపాట ద్వారా డబ్బులు వస్తుంటాయి. అవన్నీ బ్యాంకులో మేము జమ చేస్తున్నామని ఇండోమెంట్ బోర్డులు చెప్తూ దేవస్థానానికి వచ్చే ఆదాయాన్ని బోర్డులో కడతాన్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు అడగకపోతే దేవస్థానానికి డబ్బులు లేవు, వాళ్ళకి ఇచ్చాము వీళ్ళకి ఇచ్చాము అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దేవస్థానం మేము 74 సంవత్సరాల క్రితం మేము ఆ గ్రామం దేవస్థానం కాడ ఉన్న గ్రామం వదిలి
పక్కన ఇంకొక కిలోమీటర్ దూరంలో మళ్ళీ ఇసుక వచ్చి మేట పెడుతుండే దాని కారణంతో అక్కడ ఉండలేక మేము ఇక్కడ బయటకు వచ్చేసాము. గ్రామస్తులందరం బయటకు వచ్చిన తర్వాత ఆ దేవాలయంలో దొంగలు దొరబడి దొంగలు దోసేసి ఏదో గబ్బు చేసేసారు. ఆ తర్వాత దేవాలయం దానికి పూజలు పునస్కారాలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన తర్వాత ఇంకా మేము ఇక్కడే ఉంటున్నాం, వాళ్ళు దొంగలు అక్కడ దూరేసేసి గబ్బు చేశారు. దేవస్థానం మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మొన్న కరోనా టైంలో మా గ్రామంలో పిల్లలందరూ కలుసుకొని జాబులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకునే పిల్లలు అందరూ కలిసి సందాల రూపంలో తీసుకొని ఆ దేవస్థానం వెలికి తీయాలనే ఉద్దేశంతో క్రమేపీ ఇసుక తీసి ఆ దేవస్థానం రూపురేఖలు బయటపడేటట్టు ఏర్పాటు చేశారు. అయితే పెద్దయినా అసలు ఈ యొక్క దేవాలయాన్ని ఎవరు కట్టారు, అసలు ఈ యొక్క దేవాలయము అసలు హిస్టరీ ఏంది, అసలు ఆ దేవాలయం అంటే పెన్నా నది తీరాన కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ దేవస్థానానికి పరశురాముడి ప్రతిష్ట అని, పరశురాముడు వాళ్ళ తల్లిని చంపిన కారణంతోనూ ఆ పాప పరిహారం కోసంగా 101 దేవస్థానం పెన్నా నది తీరం పడిగితే కట్టుకుంటూ రావాలనే ఉద్దేశంతో 101 దేవాలయాలకి శంకుస్థాపనలు చేసుకుంటూ పోయాడంట. అందులో పెరుమలపాడు అనేది కూడా ఒకటి కాబట్టింది. ఈ పెరుమలపాడుకి గ్రామంలో కూడా దేవస్థానం నిర్మాణం జరిగింది. నిర్మాణం జరిగి పూజలు అన్ని జరగసాగినాయి. పంచలోక విగ్రహాలు కూడా ఉన్నాయి. దేవస్థానం మాత్రం బాగానే డెవలప్ లో ఉంటుంది. ఆ పంచలోక విగ్రహాలు ఇండోమెంట్ బోర్డు వాళ్ళు ఆండూరులో ఉన్నాయి. ఆ ఇండోమెంట్ బోర్డు వాళ్ళు ఎక్కడ పెట్టుండేది మనకు తెలియదు. నేను దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్నాను. మేము అడిగితే లెక్కలు చెప్తా ఉంటారు, లెక్కల్లో ఏమీ చెప్పడం లేదు. ఆ దేవస్థానం మళ్ళీ పునర్నిర్మాణం కావాలనే ఉద్దేశంతో పిల్లలందరూ కలిసి దేవస్థానం వెలికి తీసిన తర్వాత అప్పుడు రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి అడిగాము. అంతకుముందు కూడాను, అంతకుముందు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చెప్పాడు చేస్తానని. అప్పుడు ఏదో తస్కారం వల్ల జరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే మా గ్రామస్తులు కొంతమంది కళలోకి వచ్చి నాగేశ్వర స్వామి నేను ఇక్కడ వెలిసి ఉన్నాను, మీరు ఏం గమ్ముకుంటారు పూడిపోతే బయటికి వెలికి తీయలేదనే ఉద్దేశంతో కొంతమంది బయట వెలిగెక్కారు. ఆ విషయం కోసంగా అందరు గ్రామస్తులందరం కలిసి దాన్ని పునర్నిర్మాణం చేయించాలనే ఉద్దేశంతో వెలికి తీసాము. వెలికి తీసిన తర్వాత దేవస్థానం కనపడింది. మేము చాలాసార్లు రామనారాయణ రెడ్డి గారికి విన్నవించుకున్నాము. ఇప్పుడు ఆయన దేవాదాయ మినిస్టర్ ఈ నియోజకవర్గమే కాబట్టి మాకు తొందరగా దేవస్థానం పునర్నిర్మాణం జరుగుద్దని మేము కోరుకుంటున్నాము. మీ ఊర్లో చదువుకుంటున్న విద్యార్థులు కొంతమంది అంటే కరోనా టైంలో ఇట్లా ఊర్లో అదే గుమ్మగూడి అదే ఆ యూత్ అంతా కలుసుకొని అక్కడికి వెళ్లి ఆలయాన్ని వెలుగు తీశారు. ఆ తర్వాత క్రమంగా వీళ్ళ అధికారులకు తెలిసి అక్కడికి వచ్చి ఆ లోహాలు ఇవన్నీ తీసుకుని పోయారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వెలికి తీసిన తర్వాత లోహాలు అవన్నీ ఏమి తీసుకుపోలేదు, అప్పటికి ఏమి లేవు. అంతకు ముందు పూర్వీకులు 74 సంవత్సరాల క్రితం సంగతి. ఆ 74 సంవత్సరాలలో మా పెద్దల పూర్వీకులు, మా పెద్దలు ఇండోమెంట్ బోర్డులు చైర్మన్ గా ఉన్నాడు మా తండ్రి గారు అయిన పోతుకుంట వీరరాగయ్య. అప్పుడు ఆయన ఆధ్వర్యంలో అందరూ తీసుకుని ఇండోమెంట్ బోర్డు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి లెక్కలు చెప్పి వచ్చారు. అవి దేవస్థానం కాబట్టి దేవస్థానం బోర్డు వాళ్ళకి సంబంధం కాబట్టి మేము గ్రామస్తులందరూ కూడా దేవస్థానానికి ఒప్పచెప్పారు. ఆ దేవస్థానం వాళ్ళ ఆధీనంలోనే ఆ వస్తువులన్నీ ఉండాలా, అవి ఎక్కడ ఉండేది అంటే ఉండయి అక్కడ సంఘంలో పెట్టున్నాం అనే ఉద్దేశం మాకు చెప్తున్నారు. సర్లే దేవస్థానం లేనప్పుడు మీకు సెల్లు మీకు ఇచ్చేది ఏముంది అనే ఉద్దేశంతో వాళ్ళు సెల్లులు మాత్రం వాళ్ళే భద్రపరిచి ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి ఈ దేవస్థానానికి మళ్ళీ పునర్నిర్మాణం జరిగి మంచి వైభవం రావాలని కోరుకుంటున్నారు. గ్రామంలో కొంతమందికి అప్పుడప్పుడు స్వప్నంలో దేవస్థానాన్ని గురించి కళలో కనిపిస్తున్నారు. ఆ కళలో కనిపించి దేవుడు నాగేశ్వర స్వామి నేను ఇక్కడ వెలిసి ఉన్నాను, అది పోయింది కాబట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేయమనే ఉద్దేశంతో కొంతమంది కళలో చెప్పారని గ్రామస్తులకు 10 మందిని కలిసి ఇక్కడ చెప్పసాగారు. దానికోసంగా మేము వెలికి తీయాలనే ఉద్దేశంతో దేవస్థానం బయటికి తీసాము. ఆ వెలికి తీసిన దాంట్లో దేవస్థానం కనపడింది కాబట్టి ఈ దేవస్థానం మళ్ళీ పునర్నిర్మాణం జరగాల. అక్కడ దేవస్థానం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఊరికి దగ్గరలోనే కొంత దూరంలో మళ్ళీ పునర్నిర్మాణం జరిగితే పెన్నా నదిలో స్నానం చేసి అందరూ దేవుడిని దర్శనం చేసుకునే వసతులు కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అక్కడ మీరు గతంలో మీరున్నారంటే మీ తాతలు మీ నాన్నలు వీళ్ళందరూ ఆ యొక్క దేవుని యొక్క సదస్సులో ఎన్నో ఉత్సవాలు జరిపారు. అయితే ఎలాంటి ఉత్సవాలు, ఎట్లా ఉండేది అసలు వాతావరణం? అంటే పక్కన చందుతోపు ఉందంట, సైడు కోనేరి ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఎలాంటి వాతావరణం ఉండింది అప్పుడు? అప్పుడు బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. పెద్దలందరూ బాగా కలిసి చేస్తున్నారంట. భోగం వాళ్ళు వచ్చి ఏందో ప్రభలు కట్టి ఆడేదంట. విధి విధాల విరివిగా అందరూ జనాలు రావసాగారు. అక్కడ అన్ని
తిరణాలంటే తిరణాలు అనేది కోలాహలంగా ఉండేదంట. ఆ పెన్నా నది పక్కనే స్నానం చేయడం, ఆ చింతోపులో బస చేయడము, కోనేరు కూడా ఉన్నది, కోనేరులో కూడా మునుగుతూ ఉండేవాళ్ళు అంట. అప్పుడున్న పెద్దలు చెప్తుండేవాళ్ళు. వాళ్ళు పెద్దలు గతించిపోయిన తర్వాత మాకు తెలిసిన కాడికి మేము చూసుకోగలుగుతున్నాము. కాబట్టి ఆ దేవస్థానం వల్ల నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాం. అదే ఇటీవల కాలంలో ప్రభాస్ మూవీ కల్కి మూవీ ఒక షాట్ కూడా ఇక్కడ తీయటం జరిగింది. అయితే ఈ దేవస్థానం పైన ఆ కల్కి మూవీ తీయటంతో మీకు ఎలా అనిపిస్తుంది? ఆ కల్కి మూవీ సినిమా తీసినట్లు ఏదో ఒక షాట్ 2 షాట్లు తీశారు వాళ్ళు. తీసిన దానివల్ల ఈ పెరుమళపాడు అనే గ్రామం ఎక్కడ ఉండేది, ఏమైంది, ఎలిగిలోకి రావడానికి కారణం అది కూడా కొంత వరకు మేలేనని చెప్పవచ్చు. అంతకుముందు మాత్రం కొంతమంది ఈ విధంగా అనుకుంటున్నారు. తర్వాత కల్కి సినిమా అది బయటికి వెలుగు వచ్చిన తర్వాతనే కల్కి సినిమా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ షార్ట్స్ తీసుకోవడానికి ప్రేరేపించారు. సినిమా కొంతవరకు 2 షీట్లు ఎన్నో తీసుకున్నారు అంటారు. వాటిల్లో అవన్నీ వచ్చిన దానివల్ల మేము గ్రామస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఇది పెరమపాడు దేవస్థానం అనేది గుర్తింపులోకి రావడానికి కారణం ఆ సినిమా కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. ఇట్టవటానికి కూడా ఆ సినిమా కూడా ఇట్టవటానికి కూడా ఒక కారణంగా చెప్పుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో రామనాయుడు ఇంతకు ముందు కూడా ఆర్థిక మినిస్టర్ గా కూడా ఉన్నాడు. ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో మళ్ళీ కూడా ఇప్పుడు ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి రావడం, ఆయన 10 రోజుల్లోనే ఇంత సింపతి కలిగి ఇంత మెజార్టీ ఉన్న 84,000 మెజార్టీతో ఉన్న విక్రమరెడ్డిని 6,000 7,000 ఓట్ల తేడాతో ఓడించగలగడానికి కారణం ఆయన బాగా పనులు చేస్తాడనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ చెప్తుంటారు. పక్కన ప్రతి గ్రామంలో కూడా ఆయన చేయింది 12 ఉండదు. ఆయన ప్రతి దేవస్థానం చేశాడు 7. కాబట్టి మా దేవస్థానం ఆయనకు కూడా దేవాదాయ మినిస్టర్ రావడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఆయనే దేవస్థానాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తానని మొన్న జూన్ 1వ తారీఖు పింఛన్ల పంపిణీ రోజు వచ్చి చెప్పాడు. కంపల్సరిగా చేద్దాము, దానికి అంతా మనం పిల్లలు పంపించి పునరావాస శాఖను పిల్లలు పంపించి చేయించే బాధ్యత తీసుకుంటాను అని చెప్పాడు. అదేవిధంగా ఈ యొక్క దేవాలయం సినిమాలో రావటంతో పెరుమలపాడ అంతా మరియు నెల్లూరు జిల్లా మొత్తం మన నెల్లూరు జిల్లా దేవస్థానం సినిమాలో వచ్చింది అని చెప్పేసి అందరూ వెళ్ళి చూశారని చెప్పి చెప్తున్నాను. అది వాస్తవమా? అవును. ఇక్కడ కొంతమంది సినిమాల కోసం పిల్లలు కానీ కొంతమంది పెద్దోళ్ళు కూడా మన ఊరు ఆ సినిమాలో కనిపిస్తుంది కాబట్టి మన దేవస్థానం మన ఊరు అనే ఉద్దేశంతో కొంతమంది పోయి చూడడం, ఆ సినిమాని అంతా చూసి రావడం, ఇక్కడ ఒకరికొకరు చెప్పుకోవడం అంతా పేరుగా గొప్పగా ప్రయత్నం చేశారు. అయితే లాస్ట్ చివరిగా ఈ యొక్క మీ తరపున మీరు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారెడ్డి గారిని ఏం కోరుతున్నారు? అయితే ఆ దేవాలయం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? దేవాలయం కట్టించాలని ఓ రోడ్డు ఆపురం, మెయిన్ రోడ్డు ఉంది కదా, ఆత్మకూరు పెన్న బ్రిడ్జి ఉంది. ఆత్మకూరుకి పెరుమలపాడుకి మధ్యలోను ఆ పెన్న బ్రిడ్జి ఆపున దేవస్థానం నిర్మాణం జరిగితే యాత్రికులు పోవటానికి పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు దర్శించుకోవడానికి బాగా అవకాశంగా ఉంటుంది. పెన్నగడ్డ నడినప్పుడు కాబట్టి స్నానాలు చేసుకొని భక్తులందరూ అక్కడ విరివిగా తిరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పి ఉన్నాడు, చేస్తాడు అనే నమ్మకం మాకు 100% ఉంది. ఇది పరిస్థితి. గతంలో 100 సంవత్సరాల క్రితం ఇక్కడ దేవాలయం ఉండింది. అయితే మా తాతలు వాళ్ళందరూ ఈ యొక్క దేవాలయాన్ని ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. అయితే ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చేవారు. అయితే ఈ యొక్క దేవస్థానం చాలా పవిత్రమైనది. ఇక్కడికి వచ్చి ఎవరైనా మొక్కుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా ఆనం రామనారెడ్డి గారు మా ఊరికి వచ్చిన తర్వాత ఆ దేవాలయం గురించి మొక్కుకొని నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేవుణ్ణి చేపిస్తానని చెప్పి ఈ గ్రామస్తులకి హామీ కూడా ఇచ్చినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. అయితే అదేవిధంగా దేవాలయం అక్కడ లేకుండా కొంచెం ఊరికి ఆపున కడితే బాగుంటది, దొంగలకి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటది అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. అదేవిధంగా కల్కి మూవీలో ఈ యొక్క దేవాలయం తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మా ఊరి దేవాలయం కూడా సినిమాల్లో రావటం చాలా సంతోషంగా ఉంది. మా ఊరు ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఈ కల్కి మూవీని చూడటం కూడా జరిగింది అని చెప్పి చెప్తున్నారు.